హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో అంతమంది నష్టపోవడానికి గల కారణం ఏంటి, అసలు మనం స్టాక్ మార్కెట్లో నుంచి మనీ అయితే ఎర్న్ చేయగలమా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అనే వాళ్ళు ఎందుకు లాస్ అవుతున్నారంటే అసలు స్టాక్ మార్కెట్ గురించి వీళ్ళకి అసలు ఏమీ తెలీదు. ఓన్లీ మనీ వస్తున్నాయని ఎవరో ఎక్కడో ఏదో వీడియో చేసి ఆ వీడియోలో చూపిస్తున్నారు. సో అంతే, ఇంకా వీళ్ళకి కూడా వచ్చేస్తాయి, అంత ఈజీగా మనీ వచ్చేస్తాయి అనుకుని వీళ్ళు మార్కెట్లోకి వీళ్ళకి ఏమీ తెలియకుండా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు తెచ్చుకున్న చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అదైతే లాస్ అవుతున్నారు. ఎందుకు? వీళ్ళకి ఏం తెలీదు, ఏదో ఎవరికో వస్తున్నాయి అంతే, వీళ్ళు కూడా అది నమ్మేశారు, ఆటోమేటిక్గా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నారు, లాస్ అయిపోతున్నారు. ఇది ఒక మెయిన్ రీజను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఈజీగా సంపాదించాలనే ఆలోచన. ఇది చాలా మందికి ఉంటుంది. డబ్బులు సంపాదించాలనుకోవడంలో తప్పలేదు, కానీ ఈజీగా సంపాదించేయాలి, మనం అసలు ఒళ్ళు కూడా నలగకూడదు, మనం కష్టపడక్కర్లేదు, ఈజీగా సంపాదించాలంటే అలా కుదరదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ నువ్వు స్కిల్ కింద నేర్చుకోవాలి అంతే తప్ప ఏదో దాన్ని ఓహో ఇది నేర్చుకుంటేనే మనకు వచ్చేస్తాయి అన్నట్టుగా కాదు. ఇప్పుడు నువ్వు స్కిల్ నేర్చుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా ఈ రోజు కాకపోయినా రేపొద్దునన్నా సరే నీకు దాని మీద నమ్మకం ఉంచి నీకు ప్రతిదీ తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వస్తాయి. నీ ఇంటెన్షన్ ఏంటి? ఎప్పుడు నేను నేర్చుకోవడం మీద ఉండాలి. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు ఎంత వస్తాయి మనకి, ఓహో ఇది చేస్తే మనకి ఎంత వస్తాయని ముందే డబ్బులు ఊహించుకుంటారు. సో ఎప్పుడు అలా చేయకూడదు. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు అది నేర్చుకో. అది నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది. అది నీకు దాని మీద బేస్ అయి ఉంటుంది. తర్వాత నీ కష్టానికి తగ్గ ఫలితం తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. అంతే తప్ప నువ్వు నేర్చుకుంటున్నప్పుడు నాకు ఎంత వచ్చేస్తాయి, నాకు అంత వచ్చేస్తాయి, నేను ట్రేడింగ్ ఇంకా చేసేస్తాను అన్న మైండ్ సెట్తో కనుక నువ్వు నేర్చుకున్నావు అంటే అది నువ్వు సగం 2-3 బేసిక్స్ తెలిసినప్పటి నుంచే ఇంకా నువ్వు మొదలెట్టేస్తావు. ఇంకా చేసేయాలన్న ఆలోచన ఆతృత వచ్చేది నీకు. అప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గర ఉన్న మనీ అంతా నువ్వు లాస్ అవుతావు. సో ఓవరాల్గా ఈ విధంగా కొంతమంది అయితే లాస్ అవుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకొక మైండ్ సెట్తో అయితే వస్తూ ఉంటారు చాలామంది. ఎలాగంటే ఇంకా నేను ట్రేడింగే చెయ్యాలి, ట్రేడింగ్ చేస్తేనే నాకు డబ్బులు వస్తాయన్న మైండ్ సెట్ తోటి చాలామంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే నేను కొన్ని రోజులుగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటున్నాను. అవి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. నాకు చాలామంది కామెంట్స్ అలాగే పర్సనల్గా మెసేజెస్ కూడా చేస్తున్నారు. ఏమనంటే డైరెక్ట్ ఏమని అడుగుతున్నారు తెలుసా? అన్న నాకు ట్రేడింగ్ నేర్పిస్తావా అని అడుగుతున్నారు. ఏంటి స్టాక్ మార్కెట్ గురించి కాదు, ఓన్లీ ట్రేడింగ్ నేర్పిస్తావని నాకు అని అడుగుతున్నారు. నేను అడిగాను, తమ్ముడు ట్రేడింగే ఎందుకు అడగవు అని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే అన్న ట్రేడింగ్లో డబ్బులు వస్తాయంట కదన్నా, మనీ ఎక్కువ వస్తాయంట కదా, మనం ఈజీగానే ఇంటి దగ్గర ఉండి సంపాదించుకోవచ్చు అంట కదా, బోల్డెన్ డబ్బులు వచ్చేస్తాయంట కదా అని అన్నాడు. అరే ఇది నీకు ఎవరు చెప్పాడురా అన్నాను. ఎవరు చెప్తాం ఏంటన్నా, బోల్డ్ మంది వీడియోస్ చేసి చాలా మంది నాకు ఎంత వచ్చినాయి అంత వచ్చినాయి అని చెప్తున్నారు. సో అక్కడ చూసాను, ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చినాయి కదా మనకు కూడా వస్తాయి, సో అందుకని నేను కూడా నేర్చుకుందామని అనుకుంటున్నాను అని అన్నాడు. అరే వాళ్ళు చూపించారు ఓకే, అది దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో నీకు తెలిసారా అన్నాను. లేదా అని అన్నాడు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇస్తున్నాను నేను, విను. ఏంటంటే ట్రేడింగ్లో ఎప్పుడు డబ్బులు రావరా తమ్ముడు. ఒకవేళ 1-2 సార్లు వచ్చినా సరే లాంగ్ టర్మ్లో కన్సిస్టెన్సీగా డబ్బులు అయితే రావు. ఎందుకో నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను విను అని చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏంటంటే అది, అరే తమ్ముడు సెబీ అని ఒకటి ఉంటుంది, అది మనకి స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే స్టాక్ మార్కెట్కి హెడ్ ఆఫీస్ లెక్క. అంటే స్టాక్ మార్కెట్లో ఏదైనా ఫ్రాడ్స్, ఏదైనా మిస్టేక్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఇలాంటివన్నీ ఏమైనా జరిగినప్పుడు సెబీ అనేది ఒకటి ఉంటుంది మనకి. అది రిపోర్ట్స్ అనేది మనకు జనరేట్ చేస్తుంది. దాంట్లో ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది సెబీ లేటెస్ట్గానే. అదేంటంటే ట్రేడింగ్లో 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు, ఓన్లీ 7% పీపుల్స్కి మాత్రమే ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి. బట్ నువ్వు వీడియోలో చూసిన వాళ్ళందరికీ ప్రాఫిట్లు రానట్టే కదరా అని నేను అన్నాను. అంటేనే అవునని అన్నాడు. మరి అవును కదరా, 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు, మరి ప్రాఫిట్లు ఇంకెక్కడ వస్తున్నారా? నువ్వు అలాగైతే నువ్వు సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరికీ ప్రాఫిట్లు వచ్చేస్తే మరి ఇక్కడ పర్సంటేజ్ అన్నా తగ్గాలి కదా, మరి ఎందుకు ఎలా ఉంది అని అడిగాను. అవుననియా నిజమే అనియా అన్నాడు. సో అందుకనే తమ్ముడు ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో చూసిందంతా ప్రతిదీ నమ్మేకు. కొన్ని అనేవి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, నేను కాదన్నా, వాటిని నమ్ము. అలాగని ఎలాగ నిన్ను అట్రాక్టివ్ చేసి నీకు మనీ అనేది ఈజీగా వస్తున్నాయి, ఇలా బెట్టింగ్ గాడు ఇటువంటివి అంటే కొన్ని ఉంటాయి ఈజీ మనీ వేస్, అటువంటిని నువ్వు బ్లైండ్గా నమ్మకో.
నీకు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. డబ్బులు నీకు ఎవడు ఈజీగా ఇవ్వడరా తమ్ముడు. డబ్బులు ఈజీగా ఇస్తున్నాడంటే దాంట్లో ఎంతో కొంత స్కామ్ ఉంటది. లేదా నిన్ను అట్రాక్ట్ చేస్తున్నాడు ఆడు దేనికో ఆడి సొంత ప్రయోజనాల కోసం. అది నువ్వు అర్థం చేసుకో. అంతే తప్ప డబ్బులు ఈజీగా అరే రారా తమ్ముడు నీకు డబ్బులు ఇంకెంత ఇక్కడ ఈజీగా వస్తున్నాయి అని ఎవ్వడు ఇవ్వడు. అన్ని డబ్బులు అక్కడ ఆడే వస్తున్నాయి అంటే ఆడే తీసేసుకుంటాడు తప్ప నీకెందుకు ఇస్తాడు పిలిచి మరీని అని నేను చెప్పాను అప్పుడు. సో అప్పుడు క్లారిటీ వచ్చింది అడిగి. ఆహా ఓకే అని అన్నాడు. ఇప్పుడు మరి నేను ఏం చేయను అని అన్నాడు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మార్కెట్ గురించి అసలు నీకు ఏమైనా తెలుసా అన్నాడు. లేదనే తెలియదు అన్నాడు. కానీ నేను ట్రేడింగ్ చేయాలని నాకు డబ్బులు సంపాదించాలని అంటున్నాడు. అసలు చూడండి మరి ఏ రేంజ్లో ఉన్నారు. అంటే డబ్బులు ఈజీ మనీ అంత ఈజీగా సంపాదించాలన్న ఆలోచన అనేది మనుషుల్లో అంతలా ఎక్కేసింది. పైగా పోనీ ఎక్కితే ఎక్కింది. స్టాక్ మార్కెట్ అనేది మంచిదే, నేను కాదన్నా. స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ట్రేడింగ్లో సంపాదించారు అని వీళ్ళకి ఎక్కిచ్చేశారు జనాలు. ట్రేడింగ్ అనుకుంటున్నారు స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ. కానీ యాక్చువల్గా అలా కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచిది ఉంది. దాంట్లో మనం లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అన్ఫార్చునేట్లీ మన దరిద్రం ఏంటంటే చాలా మందికి క్విక్గా వచ్చేది మనీ ఈజీగానే. డెడ్ ఈజీగా ఇప్పుడు పొజిషన్ తీసుకున్నామంటే సాయంత్రం కల్లా ₹1,00,000 అయిపోవాలి అకౌంట్లోనే. ఆ రేంజ్లో ఆలోచిస్తాం మనం. అందుకే ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న మనీ కూడా పోగొట్టుకుంటాం. మనకు వస్తాం పక్కన పెడితే కనుక మన దగ్గర ఉన్నాయి కూడా పోగొట్టుకుంటాం. ఇప్పుడు ఆ మైండ్ సెట్తో మనం ఉండకూడదు. క్విక్గా మనీ ఎందుకు వస్తాయి? అసలు ఎవరు ఇస్తారు నీకు మనీ? వీళ్ళకి అసలు ఏమీ తెలియకుండానే వీళ్ళొక మైండ్ సెట్తో వచ్చేసారు. స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్, ఇంకా నేను ట్రేడింగ్ చేసేస్తే ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా మొత్తం లైఫ్ అంతా చేంజ్ అయిపోద్ది, ఇంత ప్రాఫిట్లు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి అంత వచ్చినాయంటే నేను ఇంకా లక్షల కోట్లు ఎర్న్ చేసేద్దాం అన్న మైండ్ సెట్తో వస్తున్నారు వీళ్ళు. కానీ యాక్చువల్గా అలా జరగదు. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు ట్రేడింగ్ అనేది. స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి, నేను రావని అనట్లేదు. కానీ ట్రేడింగ్లో డబ్బులు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే నేను చెప్పింది కాదు, నేను ఏదో డీమోటివేట్ చేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేసి అరే మీరు అసలు రాకుండా అని నేనేం చెప్పను. మీకు అంత సరదాగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి వచ్చిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న ప్రాఫిట్లు వచ్చినాయి, నాకు లాంగ్ టర్మ్లోనే నేను ఈజీగా ప్రాఫిట్లు ఎర్న్ చేస్తున్నాను అంటే మంచిదే కదా. ప్రాఫిట్లు వస్తే ఎవరికి ఆనందం కాదు, అందరికి ఆనందం. లేదు లాస్ అయ్యారనుకో అప్పుడు వచ్చి మెసేజ్ చేయండి, అన్న ఇలా లాస్ అయ్యాను నువ్వు చెప్పింది అనుకోండి అని. అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా మనీ ఎవ్వరు ఇవ్వరు. అర్థమైందా? ఇన్వెస్టింగ్కి ట్రేడింగ్కి చాలా తేడా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ ట్రేడింగ్ ఒక్కటే కాదు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. కానీ పీపుల్స్ ఏంటంటే ట్రేడింగ్ అనే మైండ్ సెట్తో వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా లాస్ అవుతున్నారు. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్తో వస్తున్నారు. ఎందుకంటే ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అంటే సో ఇది చేస్తేనే మనకు ప్రాఫిట్లు వస్తాయి అని ఆ ఉద్దేశంతో వస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మనీ అయితే లాస్ అవుతున్నారు. సో ఇది ఒక రీజన్. ఇంకా నెక్స్ట్ ఇంకా దేని విధంగా లాస్ అవుతున్నారంటే ఆప్షన్ ట్రేడింగ్. ట్రేడింగే కానీ ఆప్షన్ ట్రేడింగ్ మళ్ళీని పైగా మన వాళ్ళకి. ఎందుకంటే మొమెంటము జస్ట్ ఎట్టిన 1-2 మినిట్స్లోనే ప్రాఫిట్ చూపించాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్లోకి వెళ్తారు. అసలు ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎంత రిస్కో తెలుసా? చాలా మందికి తెలియదు. ఏదో పొజిషన్ తీసుకున్నామనే గ్రీన్ కనపడుతుంది ప్రాఫిట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. 1-2 సార్లు బాగానే చూపిస్తుంది, తర్వాత నుంచి నమ్మను. నువ్వు ఎంత మొత్తుకున్నా నీ డబ్బులు పోయి తిరిగి కూడా రావు. సో అది ఆప్షన్ ట్రేడింగ్ అంటే. ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా రిస్క్. అసలు బిగ్గెస్ట్ మైండ్స్ అన్ని దాంట్లోనే పార్టిసిపేట్ చేస్తాయి. మీరేమో ఏమీ నాలెడ్జ్ లేకుండా వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అసలు బిగ్గెస్ట్ మైండ్స్కి మీకు అసలు ఏమన్నా సంబంధం ఉందా? డెడ్ ఈజీగా మిమ్మల్ని మార్కెట్లో ట్రాప్ చేసి ఈజీగా మీ దగ్గర ఉన్న డబ్బులు అనేది తీసేసుకుంటారు. ఇది నేను చెప్తుంటేనేమో నువ్వు వాళ్ళకి హైప్ ఇచ్చిన చాలే అన్న అంటున్నారు. ఎందుకంటే నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఏమనాలంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. వెళ్ళండిరా ట్రేడింగ్లో డబ్బులు ఎందుకు రావరా బాబు, నేను 10 కోట్లు సంపాదించాను, మీకు కనీసం 5 రావా, వెళ్ళండి మొత్తం లైఫ్ అంతా సెట్ అయిపోతుంది, చేంజ్ అయిపోద్ది, మొత్తం డెడ్ ఈజీగా సంపాదించాను, ఇవాళ నేను ఒక 20 లక్షలు సంపాదించాను అంటే కనుక మీకు వినడానికి బాగుంటుంది. అది ఎందుకంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. ఇతనికి వచ్చినాయి సో మనకు కూడా వచ్చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా నచ్చుతాను మీకు. ఎందుకంటే మీకు స్లోగా ఐసేసాను కదా, నేను స్లోగా ఐసేసినప్పుడు మీకు కూడా నేను నచ్చుతాను, నా మాటలు కూడా నచ్చుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్గానే మీరు కూడా వెళ్ళి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కాబట్టి మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ నేను అలా చేయట్లేదు కదా. నేను ఏం చేస్తున్నానంటే ఎవరో లాస్ అవుతున్నారా చేయకుండా అంటేనే మీరు ఇప్పుడు దాకా ఒకటి నమ్మేశారు. అంటే ట్రేడింగ్లో డబ్బులు వస్తాయని నమ్మేశారు దాన్ని. ఇప్పుడు నేను నాలంటూ నేను వచ్చి ఇప్పుడు దాన్ని కాదన్నాను అనుకో మీకు కోపం వస్తుంది. ఏంటి నువ్వేంటి ఎలా చెప్తున్నావు, ఏంటి మమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నావో, మార్కెట్లోనే చాలా మందికి వస్తున్నాయి కదా అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పింది కాదు కదా 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవి లాస్ అవుతున్నారా అనే రిపోర్ట్ ఏమన్నా నేను సొంతంగా క్రియేట్ చేసి చెప్పానా? లేదు కదా. అదే సెబియే రిలీజ్ చేసింది. కానీ మీరు దాన్ని తీసుకోలేరు. ఎందుకంటేనే మీరు నమ్మేశారు, ఇంకా డబ్బులు నాకు ఒక క్విక్గా వస్తున్నాయి అని మీరు నమ్మేశారు. ఇప్పుడు దాన్ని కాదన్నారు అనుకో మీకు చిరాకు వచ్చి ఇరిటేషన్ వచ్చేది.
కానీ అలా కాదు, ఎప్పుడు రియాలిటీలో అర్థం చేసుకోవాలి. ఎమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. ఎమోషనల్ కాదు, ఎప్పుడైనా సరే లాజిక్తో ఆలోచించాలి. ఓహో, ఇప్పుడు నీ ఫీల్డ్లోకి వెళ్తున్నావో అసలు సక్సెస్ రేట్ ఎంత ఉందో, అసలు ప్రాబిలిటీస్ ఏమున్నాయనేది ప్రతిదీ చెక్ చేసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. నువ్వు వేరే దేంట్లో అయినా బ్లైండ్గా వెళ్ళొచ్చు, కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం అలా వెళ్ళకూడదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో నువ్వే మిస్టేక్ చేసినా అది నీ డబ్బులతో సమాధానం అవుతుంది. ఎందుకంటే నువ్వు చిన్న మిస్టేక్ చేసావు అనుకో, నీ డబ్బులు పోతాయి. సో అది మరి కాస్ట్లీగా అవుతుంది మరి స్టాక్ మార్కెట్లో మిస్టేక్ అనేది. అంతే కదా, నువ్వు ఏదైనా నేర్చుకోవాలన్నా పేపర్ ట్రేడింగ్ చేయమంటే అంత ఓపిక ఏమో నీకు ఉండదు. డైరెక్ట్ రియల్ మనీ పెట్టే చేస్తావు, ఏదో ఒక మిస్టేక్ చేస్తావు, ఆ డబ్బులు పోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ మిస్టేక్ చేయకూడదని తెలుసుకుంటావు, కానీ ఇక్కడ ఆల్రెడీ డబ్బులు పోయినాయి. సో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయి. నువ్వు చిన్న మిస్టేక్ చేసినా నీ కాస్ట్ వచ్చేసి నువ్వు తీసుకెళ్ళిన అమౌంటే. నువ్వు ఆటోమేటిక్గా మార్కెట్కి ఇచ్చేస్తే నువ్వు అప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటావు. సో అలా కూడా చేయకుండా ఉండాలంటే ముందు నువ్వు పేపర్ ట్రేడింగ్ లాంటివి చేసి ప్రతిదీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వు. అంతే తప్ప ఏమీ తెలియకుండా ఎంటర్ అవుతే కనుక డబ్బులు లాస్ అవుతావు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి ఉపకారం? నీ దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా ట్రేడ్ చేయడానికి. అప్పుడు ఏమి ఉండదు. అంతా లాస్ అయిన తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ ఉండి మార్కెట్ని అలా చూస్తా కూర్చుంటావు. సో అందుకని ఎప్పుడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తున్నాయంటే అందరు అక్కడే ఉంటారు, నువ్వే కాదు కదా, ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించాలనే ఆశ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు అందరూ అక్కడే పార్టిసిపేట్ చేస్తారు. సో అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు అందరూ ఎలా ఆలోచిస్తున్నారు, మనం ఎలా ఆలోచిస్తున్నాం, అందరికి ఎంత తెలుసు, మనకి ఎంత తెలుసు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. లాజికల్గా వెళ్ళాలి. లేదు బ్లైండ్గా నేను పొజిషన్ తీసేసుకుంటాను, ఎంపనో 10 కోట్లు వచ్చేస్తాయంటే ఎందుకు వస్తాయి? లాజికల్గా తీసుకోవాలి పొజిషన్. ఎప్పుడైనా సరే మనం పెట్టినామనే గ్రీన్లో వచ్చేసి మన ప్రాఫిట్ చూపించేస్తుందని మీరు అనుకుంటారు అంతే. అలాంటివి ఏం జరగవు. ఎప్పుడైనా సరే లాజిక్తోనే వెళ్ళాలి మనం ఎప్పుడైనా సరే. అప్పుడే మనం లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి, మనం ప్రాఫిట్ సంపాదించే ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి అప్పుడు. సో ఇది ఓవరాల్గానే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు డబ్బులు ఎర్న్ చేయగలమా లేదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు దాకా ట్రేడింగ్ గురించి చెప్పాను కదా, ఈ ట్రేడింగ్ చేయడం వల్ల మనీ అయితే లాస్ అవుతాం. ఎందుకంటే ట్రేడింగ్ అనేది షార్ట్ టైం పీరియడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొజిషన్ తీసుకున్నారు, అయితే ఇంట్రాడే అయితే కనుక ఇదే రోజు క్లోజ్ చేసేయాలి. అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దానికి తగ్గట్టుగా నువ్వు మార్జిన్ తీసుకుంటావు. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. నువ్వు చేయకపోయినా వాళ్ళు చేసేస్తారు. సో అది ప్రాఫిట్ వచ్చినా పర్లేదు, లేదా లాస్ అవుతావు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇదే జరుగుతుంది. అయితే ఈ షార్ట్ టైం పీరియడ్ కాబట్టి నీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ తీసుకున్నావు, అది సాయంత్రం కల్లా ఏమవుతుంది ఎవ్వరు చెప్పలేము. సో అందుకనే ట్రేడింగ్లో మనీ అనేది లాస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ట్రేడింగ్ అనేది రిస్క్. అదే నువ్వు ఇన్వెస్ట్మెంట్కి వచ్చావు అనుకో, ఇన్వెస్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పొజిషన్ తీసుకున్నావు, ₹1,00,000 ఏదో స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఓకే, దాన్ని అలా వదిలేసావు. ఇన్వెస్ట్మెంట్ అంటే 10 to 15 years మ్యాక్సిమం, లేదా అంతకన్నా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అది నీ పేషెన్స్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ₹1,00,000 అలా పెట్టేసి వదిలేసావు. అది తర్వాత అలా ఏదో పెరిగి అది 2 lakhs 3 lakhs అయ్యింది. చూసారా ఎందుకు? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో టైం అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 10 to 15 yearsలో కనీసం స్టాక్ అనేది మినిమంలో మినిమం అన్న ఒక ₹1 ₹2 అన్న పెరుగుతుంది కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది అలా ఉంది కదా. కానీ ట్రేడింగ్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఉన్నదా? లేదు. నీకు లాస్ వచ్చి మొత్తం కోల్పోయావు. ఆ ప్రాఫిట్ల సంగతి పక్కన పెట్టి ట్రేడింగ్లోని నీకు లాస్ వచ్చి మొత్తం నువ్వు తెచ్చుకునే అమౌంటే పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లోని ఇంత టైం ఉండడం వల్ల నువ్వు సింపుల్గానే అక్కడికి స్టాక్ అనేది ప్రైస్ పెరగకపోయినా అలాగే ఉన్నా సరే నీ డబ్బులు అనేవి నీకు ఉన్నాయి కదా కనీసం అట్లీస్ట్. కానీ ఇక్కడ అవి కూడా లేవు కదా. కానీ దీన్ని యాక్సెప్ట్ చేయరు జనాలు. ఎందుకంటేనే టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా అంటారు. మరి ఇక్కడ టైం వేస్ట్ అయింది, మనీ కూడా వేస్ట్ అయింది కదా మరి ట్రేడింగ్లోనే. ఇక్కడ టైం ఒకటే వేస్ట్ అయింది అనుకున్న, ఫోన్లో నీ డబ్బులు అక్కడ పెట్టావు పెరుగుతుందని, ఏం పెరగలేదు. నీ డబ్బులు మాత్రం నీకు అలా ఉన్నాయి, అయితే టైం వేస్ట్ అయింది అంటారు. ఇది యాక్సెప్ట్ చేయలేరు జనాలు. కానీ కనీసం డబ్బులు ఉన్నాయని ఆనందపడవచ్చు కదా అక్కడ. ఇక్కడ ట్రేడింగ్లోనే అసలు టైము లేదు, మనీ కూడా లేవు. సో కానీ ఇదే యాక్సెప్ట్ చేస్తారు. దీన్నే మళ్ళీ దీన్నే రిపీట్ చేసి దీంట్లోనే చేస్తూ ఉంటారు. ఎందుకంటే జనాల మైండ్ సెట్ అనేది అలా అయిపోయింది, క్విక్గా మనీ వస్తాయని. ఇదేం 10 to 15 years కదా, మరి పేషెన్స్గా అంత చూపు ఉండాలి దాన్ని హోల్డ్ చేసుకుని. అది అవ్వదు మనకి. ఇదనుకో క్విక్గా వస్తుంది కాబట్టి ఇది ఈజీగా అయిపోద్ది అనుకుంటారు. కానీ యాక్చువల్గా దీంట్లోనే లాస్లు వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే అక్కడ కనీసం మనీ అనేది మిగులుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మార్జిన్ యూస్ చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా లాస్లో ఉన్న స్క్వేర్ ఆఫ్ అనేది అయిపోతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే లాస్ వస్తే లాసే. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొజిషన్ తీసుకున్న తర్వాత పొజిషన్ అనేది లాస్లోకి వెళ్ళింది అనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎగ్జిట్ అవ్వవు. ఎందుకంటే నువ్వు డెలివరీ బేస్డ్ ట్రేడ్ తీసుకున్నావు, అంటే లాంగ్ టర్మ్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్లోకి ఎంటర్ అయ్యావు, పడింది, లాస్ వచ్చింది, ఎగ్జిట్ అవ్వు. ఎందుకంటే రేపు నువ్వు ఎప్పుడో టైం ఉంది నీకు, ఇంకా 10 to 15 years ఉంది. అప్పుడు మళ్ళీ పెరగదేంటి స్టాక్ అనేది, అలాగే ఉండిపోద్దా? ఫోన్లో ఉండిపోయింది అనుకున్నా, తర్వాత పెరుగుతుంది.
ఆ పెరిగిన తర్వాత నువ్వు ఎగ్జిట్ అవ్వు, అప్పుడు ఆటోమేటిక్గా నీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ రాకపోయినా నువ్వు కొన్న దగ్గర ఎగ్జిట్ అయిపోదు కానీ సరిపోద్ది. ఎందుకంటే నీ డబ్బులు నీకు ఉన్నాయి కదా, కనీసం మార్కెట్లో నీకు ఎక్స్పీరియన్స్ అని వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గానే. సో ఇది ఓవరాల్గానే. మీకు ఇంకా ఇప్పుడు దీన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకుందాం, మీరు ఈరోజు సక్సెస్ అయిపోతాను నేను అంటే మీరు అవ్వగలరా? లేదు కదా, ఛాన్సెస్ అనేవి తక్కువ, పైగా రిస్క్ అనేది ఎక్కువ. ఎందుకంటే అవుతామో లేదో మనకు అసలు తెలియదు. ఈ రోజు సాయంత్రానికల్లా నేను సక్సెస్ అయిపోతానంటే అసలు ప్రాబిలిటీస్ లేవు దానికి. ఏదో 1% ఉంటుందేమో, ఏదో నేను లక్ బాండ్ అవ్వచ్చేమో. అదే నెక్స్ట్ 10 to 15 yearsలో నేను ఖచ్చితంగా నా లైఫ్లో సక్సెస్ అవుతానంటే ఛాన్సెస్ ఉన్నాయి లేదా? ఎందుకంటే టైం ఉంది. టైం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏదో ఒక పని అనేది ఏదో ఒకటి చేసుకుంటావు నీ కెరియర్కి తగ్గట్టుగానే. సో అప్పుడు ఆటోమేటిక్గా అంత టైం ఉంది కాబట్టి ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు, అప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. సో అది టైము. ఇక్కడైతే టైం లేదు. ఇంకా నెక్స్ట్ ఈ ట్రేడింగ్లో టైం లేకపోవడం వల్ల ఏంటంటే నీకు ఎమోషన్స్ అనేవి ట్రిగర్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ లాస్లోకి వెళ్ళిందన్నావు అనుకో, ఇంటర్డే ఆటోమేటిక్గా స్కేర్ ఆఫ్ చేయాలి, లాస్ అయిపోతావు. నీకు ఎమోషన్స్ అనేవి ట్రిగర్ అయిపోయి మళ్ళీ రివెంజ్ ట్రేడ్ తీసుకుంటావు, మళ్ళీ లాస్ అవుతావు, మళ్ళీ తీసుకుంటావు, మళ్ళీ లాస్ అవుతావు. ఇలా ఎండ్ ఆఫ్ ది డే నీ దగ్గర ఉన్న క్యాపిటల్ అనేది పోగొడతావు. అదే ఇన్వెస్ట్మెంట్లో అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొజిషన్ తీసుకున్నావు, ఆ తర్వాత ఆ స్టాక్ అనేది కిందకి పడింది, కానీ నువ్వు ఎగ్జిట్ అవ్వవు. ఎందుకంటే నువ్వు డెలివరీ బేస్డ్ ట్రేడ్ తీసుకున్నావు. నెక్స్ట్ నీకు టైం అనేది ఎక్కువ ఉంది, 10 to 15 years ఉంది. పడుతున్న నాకేంటి, నెక్స్ట్ ఎలాగైనా పెరుగుతుంది ఇది. నెక్స్ట్ పెరిగిన తర్వాత నీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్ముకో. సో అప్పుడు చూసా నీకు ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్లు అనేవి స్లోగా కన్సిస్టెన్సీగా వస్తాయి ఇన్వెస్ట్మెంట్లోనే. ఈ ట్రేడింగ్లో ఏంటంటే 1-2 సార్లు నీకు ప్రాఫిట్లు వస్తాయి, అంత మటు కూడా రావు. మళ్ళీ 1-2 సార్లు వస్తాయి, ఆ 2 సార్లు నీకు క్విక్గా వస్తాయి. అంటే నువ్వు 10,000 పెట్టాను, ఒక్కోసారి 2,000, 3,000 కూడా వచ్చేస్తాయి, 5,000, 10,000 కూడా వచ్చిన రోజులు కూడా ఉంటాయి. ఆ దాన్నే నువ్వు నమ్మేసి మొత్తం లైఫ్ లాంగ్ అలాగే వస్తాయి అనుకున్న ఉద్దేశంతో నువ్వు ట్రేడింగ్ చేస్తావు. కానీ 1-2 సార్లు నీకు ప్రాఫిట్లు వస్తాయి, తర్వాత మొత్తం లాసే నువ్వు. అప్పుడు ఆటోమేటిక్ ఇలా మనీ అనేది కోల్పోతావు. కానీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఉండడం వలన ప్రాఫిట్లు అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నువ్వు ₹1,00,000 ఒక స్టాక్లో పెట్టావు నువ్వు, ఫ్యూచర్లో ఒక 10 to 15 years తర్వాత కనీసం పెరగదు, అది 1 to 5 points అన్నా పెరగదా? అప్పుడు ఈజీగా ఎంతో కొంత ప్రాఫిట్లు వస్తాయి కదా. ఆ ప్రాఫిట్లు సంగతి పక్కన పెడితే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది అలాగే ఉంది కదా. కనీసం ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన అమౌంట్ అన్న ఉందా ట్రేడింగ్లోని? లేదు, మొత్తం లాసే. కనీసం అక్కడ అమౌంట్ అన్న మిగిలింది. సో అది ఓవరాల్ గానీ ప్రాఫిట్లు వస్తాయి స్టాక్ మార్కెట్లోని. కాకపోతే ఇన్వెస్ట్మెంట్లో అయితే నీకు స్లోగా కన్సిస్టెన్సీగా స్లోగా పేషెన్స్తో ఉంటే మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రేడింగ్లో నువ్వు ఏదో అగ్రెషన్తో చేసేస్తావు, 1-2 సార్లు ప్రాఫిట్ వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే నీ దగ్గర ఉన్న మనీ అంతా లాస్ అవుతావు. సో ఇది ఓవరాల్గా వీడియో. సో ఇప్పుడు అర్థమైంది కదా, మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అనే వాళ్ళు ఎందుకు లాస్ అవుతున్నారు అనేది. ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏదో ఊహించుకొని వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేసేసి ఎమోషనల్ కంట్రోల్ ఉండదు, ప్రాపర్ డిసిప్లిన్ ఉండదు, ప్రాపర్గా రూల్స్ ఫాలో అవ్వరు, ఏమీ చేయకుండా ఏదో చేసామన్న పేరుకి చేసేసి మనీ అయితే లాస్ అవుతున్నారు. సో అది ఓవరాల్ కానీ. అయితే మనీ స్టాక్ మార్కెట్లో వస్తాయి, కానీ ట్రేడింగ్లో కొంచెం కష్టం. ఇన్వెస్ట్మెంట్లో అయితే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్లు వస్తాయి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో టైం ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేయవచ్చు. అది కూడా నువ్వు తెచ్చుకునే అమౌంట్ని బట్టి ఉంటుంది. ఎవరికో ఎంతంతో కోట్లు వచ్చేసినాయని నీకు కూడా అంత వస్తాయని కాదు. ఇప్పుడు నువ్వు 10,000 తెస్తే 10,000 తగ్గట్టుగానే డబ్బులు వస్తాయి. అదే 20,000 తెస్తే 20,000, అదే ₹1,00,000 తెస్తే ₹1,00,000 తగ్గట్టుగానే వస్తాయి. అలాగని ఎక్కువ అమౌంట్ తెచ్చామని అది నా ఉద్దేశం కాదు. మీకు నమ్మకం ఉండి, మీకు స్కిల్ ఉంది, నాకు తెలుసు మార్కెట్ గురించి ప్రతిదీ లాజికల్గా తెలుసు నాకు, అంతే తప్ప ఎవరో చెప్పారని నేను ఇన్వెస్ట్మెంట్ చేయను, అలాగా నీకు కాన్ఫిడెన్స్ ఉందనుకో నీ మీద నీకు, అప్పుడు నువ్వు తెచ్చుకో ఎంత అమౌంట్ అనండి. నీ అమౌంట్ తెచ్చుకుని ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకో. లాంగ్ టర్మ్లో నీకు వచ్చిన కొంత డీసెంట్ ప్రాఫిట్లే తీసుకో. అయ్యానే ఉన్నాయి కదా కనీసం నీకు. ఇక్కడ అగ్రెషన్తో చేసి ఏదో రెవెన్యూ ట్రేడింగ్లు చేసేసి క్విక్గా మనీ సంపాదించాలనే ఆలోచనతో చేసి ఉన్నది పోగొట్టుకున్న కంటే అక్కడ లాంగ్ టర్మ్లో స్లో అండ్ స్టడీగా సింపుల్గా చిన్న ప్రాఫిట్లు అనేవి ఎర్న్ చేసుకుని ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.